ప్రైజ్ ద లార్డ్. ఎష్కోల్ ప్రార్థనా మందిరం స్త్రీల కూడికకి స్త్రీలందరూ కూడా ప్రేమతో ఆహ్వానింపబడుతున్నారు. ప్రార్థనతో మన కూడికనే మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, ప్రియమైన ప్రభు రక్షకుని మధురమైన ఘనమైన మహిమ ప్రభావం కలిగిన అత్యంతంగా హెచ్చిపోయిన దివ్యమైన నామన అయా మీ పాద సంధానం చేరి మీకు మొక్కుచు మిమ్మల్ని స్తుతించి పూజించి కనపట్టి మహిమపరుచుకుంటున్నాం. మీ కృపను పెట్టి మమ్మల్ని వెతికి రక్షించుకున్నారు. మీ బిడ్డలుగా లోకంలో బ్రతికే బ్రతుకు మాకు దయచేసినారు. మీ పొందున్నారు. ఏదైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరే మీ ఆత్మ ద్వారా మాకు బోధించుకొని వెనక చెవి గ్రహించే ఫలంలో బట్టి మనసు మాకు దయచేయమని దుష్టులు మమ్మల్ని కాపాడమని ప్రార్థన ఆలకించేందుకు స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 102. నా ప్రాణ ప్రియుడా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు
పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకల్ వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచ్చిన వరకు చదువుకున్నాం. లోకల్ వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచ్చిన వరకు చదువుకున్నాం. లోకల్ వార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచ్చిన వరకు చదవమ్మా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన భక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక్క మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమన్ను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 50 దీనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారిది ఏమీ లేకపోయేను కనుక అతడు వారి ఇద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవరు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడే దేవునికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతోని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇటను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు కొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించుచున్నానని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నాయన, ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, నమ్మకమైన మా ప్రభావం, మీ వందనాలు. ప్రియమైన ప్రభావం రక్షకుని మధురమైన ఘనమైన మరి మా ప్రభావం కలిగిన నామన రాత్రి సమయంలో మీ పాద సన్నిధానం చేరి మీకు నొక్కి మిమ్మల్ని స్తుతించి పూజించి ఘనపత్రమైన పంచుకుంటున్నాం. నాయన చదవబడిన వాటి భాగంలో సత్యాన్ని ఆత్మ ద్వారా మేము మాకు బోధించమని, దానిలో సత్యాన్ని మేము నేర్చుకుని ఆ ప్రకారం జీవించి మేలు పొందులకు చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆమె చదివినటువంటి వాక్య భాగంలో 35వ వచనంలో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభువుని ఏమని అడిగినదంటే తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఇక్కడ పరిసయ్యుడు ఎవరిని భోజనాన్ని పిలిచినాడో ఆయన ఎవరో గుర్తించుకున్న ఏమన్నాడంటే తనతో కూడా భోజనం చేయవలని ఆయన, అంటే నేను గొప్పవాడిని, నాతో వచ్చి కూర్చుంటే నా గొప్పతనం నీకు వస్తుంది అని ప్రభువును తక్కువ చేసి తాను హెచ్చించుకుంటూ నాతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగినట్టుగా ఎవరిని భోజనానికి పిలిచినాడో ఆయన ఎవరో అన్న సత్యం పరిశీలన ఎడకుండా నాతో కూడా భోజనం చేయాలని అన్నప్పుడు ప్రభువు మరి మాట మాట్లాడకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడని వాక్యం రాయబడింది. ఆ సమయంలో 37వ వచనంలో ఆ ఊర్లో ఉన్న పాపాత్మ ఒక స్త్రీ యేసు పరిశీలించ భోజనం కూర్చున్నాను తెలుసుకొని ఒక బుడ్డిలో అర్థం తీసుకుని వచ్చి వెనుక తట్టు పాదం మీద నిలబడి ఏచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్ద పెట్టుకుని ఆ అత్తరు వాటితో పూసాను. ఇక్కడ ఒక స్త్రీ 27వ వచనంలో ఆ ఊళ్ళో ఉన్న పాపాత్మ ఒక స్త్రీ యేసు పరిశీలించ భోజనం
పరిసైన ఇంట్లో ఉన్నాడు. కానీ ఈ పరిసయుడు ప్రభుని ఏమని సంబోధించకుండా నాతో కూడా భోజనం చేయాలి అంటే తను హెచ్చించుకుంటున్నాడు, ప్రభుని తగ్గిస్తున్నాడు. ఇక్కడ ఈ పాపాత్మురాలైతే యేసు పరిసైన ఇంట్లో భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదము తడిపి తల వెంటలో తుడుస్తూ మరి ఆయన పాదము ముద్ద పెట్టుకుంటున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. యేసు పిడితని గ్రహింపులో చూడండి, పరిసయుడు యేసు ఎవరో గుర్తించలేదు. కానీ ఆ చివరికి అంటున్నాడు బోధకుడు అంటున్నాడు. మరి కిందకి చూస్తే బోధకుడు చెప్పమన్నానంటే వాక్యం చూస్తున్నాం. యేసు ప్రభుని ఒక బోధకుడి కింద లెక్క పెట్టినాడు కానీ ఆయన ఎవరు అన్నది ఆ పరిసయుడు గ్రహించలేకపోయినాడు. కానీ ఈ పాపాత్ముని స్త్రీ ఈయన యేసు అని గుర్తుపట్టింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22-23 నుంచి చదవమ్మా. 23 అని ప్రభు ఆ ప్రవక్త ద్వారా 20 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవాలి. ఇదిగో చాలమ్మా, ఆయన కుమార్ని ఆమె కుమార్ని కంటది, ఆయనకి యేసు అని పేరు పెడతాడు. యేసు అంటే వారి పాపం నుంచి రక్షించేవాడు. అలవయ్య, యేసు అంటే పాపం నుంచి రక్షించేవాడు. ఇక్కడ పాపాత్ములు అనేటువంటి స్త్రీ యేసు ఎవరు అని తెలుసుకొని ఆ పరిశీలింటికి ధైర్యంగా వచ్చి ఆయన భోజన పంక్తికి కూర్చున్నప్పుడు ఒక బుడ్డలో అతను తీసుకుని వచ్చి ఆయన వెనుకతో తన పాదములు దగ్గర ఇవ్వబడి మరి ఏడ్చుతో కన్నీరుతో ఆయన పాదములు తడిపి తన తల వెనుకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అతను వారికి కూర్చుంది అని చూస్తున్నాం. ఈ పాపాత్మనాలు యేసుప్రభు ఎవరో గుర్తించింది. కానీ పరిసయుడు యేసుప్రభు ఎవరో గుర్తుపట్టలేకుండా నాతో కూడా భోజనం చేయాలంటే నేను గొప్ప, నువ్వు తక్కువ, నాతో భోజనం చేస్తే నీ గొప్ప అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ పాపంలోని స్త్రీ అయితే తన పాపపు స్థితి తెలుసుకొని తనకు పాప క్షమాపణ దొరుకుతుందో తన పాపములు క్షమించే వారు ఎవరో అని తెలుసుకుని అత్తరబడి తీసుకుని వచ్చి ఆయన వెనుకతో తన పాదములతో నిలబడి ఏడ్చుతో కన్నీరుతో ఆయన పాదములు తడిపి తన వెనుకతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాడిని కూర్చుంది అని చూస్తున్నాం. ఈలోగా ఆయన పిలిచిన పరిసయుడు ఇది చూచి ఇచ్చిన ప్రవక్త ఎవరితో ఏంటంటే ఎరిగిండనని తనలో తాను అనుకున్న సాగను. అప్పుడు ఈ యొక్క పరిసయుడు తనలో తాను అనుకుంటున్నాడు ఏమనంటే ఈమె ఎవరో, ఈమె పాపాత్మురాలు కాబట్టి ఈ సంగతి ఈయనకి తెలియదు. ఈమె పాపాత్మురాలు ఆ సంగతి తెలియకుండా మరి మౌనంగా ఉన్నాడు ఆయన అని చెప్తున్నాడు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24 వచ్చిన చదవమ్మా. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశమును చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు ఎవరంటే మనుషుని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. మనుషుని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు యేసయ్య అని మన వాక్యంలో చూస్తా ఉన్నాం. కనుక ఇక్కడ ఈ పరిశీలన హృదయం ఎలాగుందో, ఈ పాపాత్మ స్త్రీ యొక్క హృదయం ఎలాగుందో ఎరిగినటువంటి దేవుడు కనుక ఈ పరిశీలన ఏమనుకుంటున్నాడంటే ఈ స్త్రీ ఎవరిలో ఎటువంటిదో ఈయన ఎదిగుంటే ఆయన దగ్గరికి రానిచ్చేవాడు కాదు అని తనలో తను అనుకుంటున్నాడు. అయితే ప్రభు మన ఆలోచనలు ఎరిగింది. అంటే ప్రభు హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ పరిశీలన అంటున్నాడు, నేను నీతో ఒక మాట చెప్పాలి అంటున్నాడు. ఇక్కడ నేను నీతో ఒక మాట చెప్పాలి సీమోన్ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ సీమోను నీతో ఒక మాట చెప్పాలన్నానని అతనుగా అతడు బోధకుడా చెప్పమన్నాడు. ఏమంటే బోధకుడా, సృష్టికర్తటువంటి దేవుడు, పాపములు క్షమించడానికి అధికారి కలిగిన దేవుడు, దేవాది దేవుని కుమారుడు, ఆయన పట్టుకొని ఏమంటారంటే బోధకుడా అంటున్నాడు. కానీ పాపాత్మని స్థితి అయితే నా పాపములు క్షమించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పాపుల రక్షకుడు అని తెలుసుకుని అలవే ఆయన పాదములు ముద్దు పెట్టుకుని తను తెచ్చినటువంటి అతను పాదములు పూసి ఆయన కనపరుస్తున్నట్టుగా 40 రోజులు తుడిచి తన పాపమంతా ఒప్పుకొని ప్రభు ఆయన పాదములు ముద్దు
మంచివాడు అని తెలుసుకుంది. కానీ ఈయన బోధకుడు అంటున్నాడు. బోధకుడా చెప్పు, నీకు ఒక మాట చెప్పాలని అన్నప్పుడు బోధకుడా చెప్పు అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒకటి నుంచి చదవమ్మా. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 70 దేనారముల అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారిది ఏమీ లేకపోయాను కనుక వారిద్దరిని క్షమించను. కాబట్టి వారిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లని, ఆ స్త్రీని చూచున్నావే, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నవ్వునతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదముల కత్తెర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపం క్షమింపబడినవని ఆమెతో అనెను. చాలమ్మా. ఇక్కడ ఈ సీమోన్తో ఏమన్నాడంటే, మరి ఈ స్త్రీ ఎవరికి ఎటువంటిదో నేను ఎరగనని నువ్వు అంటున్నావు, ఆమె ఎటువంటిదో నాకు తెలుసు, తన పాపములు ఒప్పుకొని నా దగ్గర క్షమాపణ పొందడానికి వచ్చింది. నీవైతే ఇక్కడ అంటున్నాడు పరిచయుడు అనే మాట అంటున్నాడు. ఇక్కడ పరిచయుని చూసి ఈ మాట చెప్తున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే పరిచయులు ఎటువంటి వారు? పరిచయులు అంటే ఎటువంటి వారంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము. పరిచయులు ఎటువంటి వారు యేసయ్య తేటగా చెప్తున్నారు ఇక్కడ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి చదవమ్మా, లేక 23 నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్టు వడేగట్టి వంటను మృంగువారు మీరే. చాలమ్మా. ఇక్కడ పరిచయం ఏమన్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞను ఆ విషయంలో అనగా న్యాయము కనికరము విశ్వాసము విడిచిపెట్టదు. మనిషికి ఉండవలసింది ఇవి, న్యాయము కనికరము విశ్వాసం. వీటిని విడిచిపెట్టారు మీరు. కానీ మీరేం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం ప్రధానమైన ఆజ్ఞను విడిచిపెట్టి పుదీనాలో సోపులో 10వ వంతు ఇస్తూ ఉన్నారు. ఇంకంటున్నాడు 25వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలపడి శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయు. గుడ్డి పరిసయ్యుడా, మీరు పళ్ళెమును వెలపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల అది దోపుతో అజితేంద్రియంతో సమస్త చెడుగుతో మీ హృదయం నింపబడి ఉంది. మీ హృదయంలో పాపం పెట్టుకుని బయటికి సున్నం కొట్టినటువంటి సమాధుల వల్లే కడగబడిన పల్లెములాగా మీరు ఉన్నారంటున్నాడు. ఇంకా 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమంతోనూ నిండి ఉన్నారు. చాలమ్మా. ఇక్కడ చూడండి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. సమాధి బయట తెల్లగా ఉంటుంది, కానీ లోపల అవి చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉంటుంది ఆ సమాధి. అంతేకాకుండా లోపల వేషధారులతో అక్రమంతో నిండి ఉన్నారు. మీ హృదయంలో వేషధారుగా అక్రమము నిండి ఉంది అని చెప్పి వారి స్థితిని చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ దేవుని స్తోత్రం, ఈ పాపాత్మను తన పాపాన్ని
పాపము ముద్దు పెట్టుకుంటుంది. కానీ పరిశీలైతే మరి ప్రభువును నిందిస్తున్నాడు. ఈయన ఎవరో, ఆ స్త్రీ ఎటువంటిదో ఎదిగి ఉంటే దగ్గరకు రానిచ్చేవాడు కాదు అని అన్ని ప్రభు నిందిస్తున్నట్టుగా వాక్యం చూస్తా ఉన్నాం. కనుక యేసు ప్రభు తన ఇంటిలోకి వచ్చినప్పటికీ, రక్షకుడు ఆ ఇంట్లోకి వచ్చినప్పటికీ పాప క్షమాపణ ఆయన పొందలేదు. కానీ ఎక్కడి నుంచో వచ్చి పాపాత్మురాలు ప్రభు పాపం మీద పడి తన పాపమంతా ఒప్పుకొని మరి అతను తన పాదములు తలిపి తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములు ముందు పెట్టుకొని ఆయన కనపరిచిందని మన దేవుని వాక్యం చూస్తా ఉన్నాం. అందుకంటున్నాడు 42వ వచనం చదవమ్మా. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లను, ఆ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. చాలమ్మా. తర్వాత 50వ వచనం చదవమ్మా. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానిపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చాలు దేవునికి స్తోత్రం. ఈ పాపాత్మురాలు అని పేరు పొందినటువంటి ఆమె పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉందో అది తెలుసుకొని యేసయ్య పాదములకు వచ్చి అంతమందిలో కూడా, అక్కడ చాలామంది ఉన్నారు భోజనానికి, అంతమందిలో కూడా ధైర్యంగా వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుని మరి కన్నీటితో ఆ పాదములు తడిపి తన పాపంతో ఒప్పుకుంది. కన్నీరు ఏం చూపిస్తుందంటే పాపాన్ని ఒప్పుకొని ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అర్థాన్ని పూసి ప్రభుని కనపరిచినట్టుగా వాక్యము చూస్తా ఉన్నాం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినవే, నీ పాపములు క్షమించబడినవే అని యేసయ్యకు చెప్పినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈమె ఇంత విస్తారమైన పాపం చేసినప్పటికీ పాపము రక్షకుడు ఎవరు? యేసు అంటే అర్థం మనం చదివినాం కదా, పాపం తీసివేసేవాడు. మత్తయి సువార్తలో మనం చదివినాం. మత్తయి సువార్త యేసు అంటే అర్థం ఏంటో ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవని. ఇక్కడ యేసు అంటే ఎవరంటే పాపము నుంచి విడిపించేవాడు, పాపుల రక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆ సంగతి తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి తన పాపం అంతా ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది, అంతేకాకుండా మెప్పు పొంది నీ పాపములు క్షమించబడినవి, సమాధానంగా దానివై వెళ్ళు అని ప్రభు వాక్యంలో మనం చూపిస్తున్నట్టుగా మనం నేర్చుకుంటున్నాం. ఈమె విస్తారమైన పాపములు చేసినప్పటికీ పాప క్షమాపణ పొంది అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. చూడండి అమ్మ, వాక్యంలో నీవు సమాధానంగా దానిపై వెళ్ళు అని ప్రభు ఆమె చెప్పినట్టుగా చూస్తున్నాం. కానీ ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి పాపం కప్పుకొని వేషధారుగా జీవిస్తారో అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమో వాక్యం ఉందంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 30వ వచనం. 30 యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, అది జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదు. ఇక్కడ పరిశీలన హృదయంలో సమస్త దుష్టత్వం దాచిపెట్టుకున్నారు. అయితే మాత్రం బోధకులను పిలిచి ఆయన మర్యాద మేలు పొందాలని, ఘనత పొందాలని అనుకున్నది. కానీ మన హృదయంలోటువంటి పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ పొందాలన్న ఉద్దేశంతో ప్రభుని పిలవలేదు. కానీ ఆయన పిలిచి మెప్పు పొందాలి, ఘనత పొందాలన్న ఉద్దేశంతో పిలిచినారు. కానీ యేసు ఆయన నా రక్షకుడు, నా పాపమును క్షమించేవాడు అన్న ఉద్దేశంతో పిలవలేదని మనం వాక్యంలో చూస్తున్నాం. కానీ రెండో ఆ స్త్రీ మాత్రం తన పాపములు తెలుసుకొని పాపములు
క్షమించి ఆయన పరిశోధించు ఉన్నాడు అని వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చి ఆయన పాదములు పూజించి ఆరాధించి కన్నీటి ఆయన పాదాలు తడిపి మరి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు ఆయన పూసినట్టుగా వాక్యం చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటున్నారు, ఈమె విస్తారంగా పాపం చేసింది, ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి, సమాధానంగా ధనమే వేరు అన్నది. మనుషులకి దినాలలో సమాధానం కొరసైపోయింది. ఎందుకంటే పాపాన్ని బట్టి ఇక్కడ వాక్యం చదువుతున్నాం, దుష్టులకు నెమ్మది ఉండదు నా దేవుడు సెలవిస్తున్నారు. ఎవరి హృదయంలో దుష్టత్వం ఉంటుందో, ఎవరి హృదయంలో పాపం ఉంటుందో వాళ్ళకి నెమ్మది ఉండదు అని పరిశుద్ధ గ్రంథం మనం చెప్పిస్తూ ఉంది. కనుక దుష్టత్వాన్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ హృదయంలో నెమ్మది లేదు. కానీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందినటువంటి ఆ స్త్రీని నువ్వు సమాధానంగా వెళ్ళమ్మా అని ఆమె దేవుడు పంపిస్తున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈమె నెమ్మది పొంది పాప క్షమాపణ పొంది నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వాక్యం చూస్తున్నాం. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ పాపంతోనే వస్తారు, పాపంతోనే వెళ్తారు. భక్తితో వస్తారు, భక్తితోనే బయటికి వెళ్తారు. వాళ్ళ జీవితాలు దిద్దుకోకుండా వాళ్ళ జీవితాలు ప్రభు దగ్గర వాళ్ళ జీవితాలు పరీక్షించుకొని పాపం ఒప్పుకొని క్షమాపణ పొంది వెళ్ళకుండా పాపంతో వచ్చి తిరిగి పాపంతో వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ నడుము వంగిపోయినటువంటి స్త్రీ కొన్ని సంవత్సరాలు నడుము వంగిపోయి వస్తుంది, వంగిపోయి ఇంటికి వెళ్తా ఉంది కానీ ఆమె జీవితం మారలేదు. ఒక దినం ప్రభువే కనికరించి ఆమెను స్వస్థపరిచినట్టుగా వాక్యం చూస్తున్నాం. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనం కూడా చాలాసార్లు పాపంతో దేవుని దగ్గరికి వస్తాం, అదే పాపం మోసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఈ స్త్రీ పాపంతో వచ్చింది, పాప క్షమాపణ పొందింది, నువ్వు నెమ్మదిగా ఇంటికి వెళ్ళామా అని ప్రభావం దీవించి పంపించినాడు. అయితే ఇక్కడ ఈ పరిశీలి మాత్రం తన పాపాన్ని హృదయం దాచుకున్నాడు, ఎవరు కనబడదు అనుకున్నాడు. ఆ పాపంతో జీవించే దేవుని ద్వారా గద్దెంపు పొందారు కానీ అసలు మార్మల్స్ పొందినట్టుగా మన వాక్యంలో చూడలేదు. కనుకమ్మ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకొని, దేవుడి వెలుగు మన మీద పడినప్పుడు హృదయాన్ని పరీక్షించుకొని పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనకెంతో నెమ్మది దేవుడిస్తాడు అని వాక్యం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి మనలో దుష్టత్వం అనేది ఉంటే మనకు నెమ్మది ఉండదు. కనుక ఏ విధమైన దుష్టత్వం ఉందో పరీక్షించుకొని దాన్ని విడిచిపెట్టి ఈ పాపాత్మని స్త్రీ ఎలాగో నెమ్మదిగా నీ విశ్వాసం నువ్వు రక్షించను, సమాధానంగా వైపమ్మ ఇక్కడ ఏమిటి సమాధానం దొరికింది, ఆయనకి నెమ్మది లేకుండా పోయింది. కనుక మరి ఎవరిలాగా మనం ఉన్నాం, ఈ స్త్రీలాగా ఉన్నామా, ఈ పరిచయంలాగా ఉన్నామా, ఎవరిలాగా ఉన్నామో పరీక్షించుకొని ఆ స్త్రీ వలె సమాధానంగా దాని వైపమ్మని దేవుడు ఆమెను పంపించినట్టు వాక్యం చూస్తున్నాం. కనుక అలాంటి జీవితం జీవించడానికి ప్రభుత్వం సహాయం చేయండి కాక ప్రార్థన చేస్తున్నామమ్మా. మా ప్రేంగల్ తండ్రి, కృపగల దేవ, దయగలనైనా ప్రేమమ్మయ్య, మరి ఒక్కసారి ప్రభా ఈ యొక్క ఉదయకాలంలో మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్త్రీల కూడికలో ప్రభా ఈ విధంగా సమావేశంగా ఈ ప్రభా మీ వాక్యం వినే ఇక ధన్యతను స్త్రీలకు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు ప్రభా, నైనా కనికరం గల దేవుడు, నైనా తండ్రి కృపగల దేవుడు మీరు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా స్త్రీలను ప్రేమించి నైనా మాకు ఒక దినాన్ని మీరు అనుగ్రహించారు దేవా. నైనా మీ వాక్యం వినే ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు ప్రభా. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిచయని స్త్రీని పాపాత్మరాలు స్త్రీని మా ముందుకు పెట్టిన దేవా. అవును తండ్రి ప్రభా, మా గర్వముతో మా యొక్క మూర్ఖత్వంతో అనేక సార్లు మీకు ఇవ్వవలసినటువంటి నైనా ఘనతను, మీకు ఇవ్వాల్సిన మహిమను మేము ఇవ్వలేక నైనా మిమ్మల్ని ఎంతో దుఃఖపెట్టిన వారిని ఉంటున్నాం. నైనా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. నైనా తండ్రి ఆ పాపాత్మురాలు ఏ విధంగా ప్రభా తగ్గించుకుందో, యేసు అంటూ ప్రభా మీ పాదాలు పడిందో, నైనా రక్షక నా పాపం క్షమించిన దేవా అంటూ నైనా ఏ విధంగా మీ పాదాలు తండ్రి తన కన్నీటితో తుడిచిందో, నైనా అలాంటి తగ్గింపు స్వభావం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యేసయ్యా ఎన్నో మేళ్లు పొందుతున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నాం, కానీ అవన్నీ మర్చిన వారంగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం దేవా. కృప చూపించండి నైనా తండ్రి. పరిశుడికి నైనా తండ్రి ప్రభా నెమ్మది లేని పరిస్థితి నైనా తండ్రి ప్రభా. నైనా పాపాత్మురాలకి ఎంతో సమాధానం మీరు అనుగ్రహించిన దేవుడు అయ్యా. నైనా ఈ దినాలలో సమాధానం లేదు, సంతోషం లేనటువంటి దినాలు, దుఃఖకరమైన దినాలు, పరిస్థితులు ఏమీ బాగలేవు. కానీ ప్రభా ప్రేమగల దేవుడు నైనా తండ్రి సమాధానం కర్త అయినటువంటి దేవుడు
నైనా తండ్రి ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నా ఎదుకు వచ్చి వారిని నైనా తండ్రి నేను ఎంత మాత్రం దూరం చేయనని దేవుడు అని చెప్పిన దేవుడు, సమాధానం అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు, నా శాంతినైనా మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు కనుక ప్రభా మీ పాదాల వద్ద వస్తున్నాం. నైనా మమ్మల్ని క్షమించండి దేవా. నైనా తండ్రి మీకు విరోధంగా ఏదైనా మేము తలంచింటే మిమ్మల్ని దుఃఖపెట్టుండి ప్రభా మమ్మల్ని క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చినటువంటి ఎంతో ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆంటీని కూడా మీరు ఎంతగానో ఆశీర్వదించారు. నేను తండ్రి తన ప్రభా ప్రతి అనారోగ్యత నుంచి మీరు దూరం చేసి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ మాకు ఇచ్చినటువంటి మంచి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీకు స్తుతి మహిమ అర్పించుకుంటూ యేసయ్య పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.